ఏపీలో రాజుకుంటున్న రాజకీయాలు వైసీపీ, జనసేన, టీడీపీ ఎన్నికలు అయి 7 నెలలు అయిన వెంటనే అంటే డే 1 నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కూడా వీళ్ళు స్కెచ్ రెడీ చేసేస్తారు. గతంలోనే అదే జరిగింది. ఎవరు ఏం మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో విజయం మాదే. ఎప్పుడు వచ్చే ఎన్నికలు రా స్వామి అంటే 2029, అంటే ఇంకా 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అనుకుందాం. ఓ 3-4 నెలలు అటు ఇటు అయినా ముందుగా వచ్చేసినని. 4 ఏళ్ళు అంటే సామాన్యమైన విషయం కాదు. సో ఇప్పటి నుంచి పార్టీలని మోయాలి అంటే నేతలు అరిగిపోతారు, చెప్పలు అరిగిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే 4 సంవత్సరాలు పార్టీని మోయడం అంత ఈజీ కాదు ఇన్ఛార్జీలకి. అందుకని ఈ టైంలో ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అంత ఆసక్తి చూపించరు. మాకెందుకు రా బాబు, కాస్త వెయిట్ చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి సైలెంట్ అయిపోతుంటారు. ఆ యాక్టివ్నెస్ అంతగా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే. సో అయినప్పటికీ కూడా మరి పార్టీ అధినేతలు వాళ్ళు జలసత్వాలు నింపాలి కాబట్టి మనమే గెలిచేస్తున్నాము, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని చెప్పి చెప్తున్నారు. అదే కాన్ఫిడెన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర మంత్రాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి సర్వం సిద్ధం చేశారట. ముందు బస్సు యాత్ర జిల్లాల వారీగా ముందు తిరుగుతారు, తర్వాత నుంచి నియోజకవర్గాలుగా, అంటే 3 దఫాలుగా ఆయన టూర్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నారు. దానికి రూట్ మ్యాప్ కూడా రెడీ అవుతున్నది. ఇక మరొక వైపు తెలుగు తమ్ముళ్ళ దగ్గర నుంచే వస్తున్న నినాదం, లోకేష్ గారికి మీరు ఇంకా ప్రయారిటీ, హై ప్రయారిటీ పార్టీలో ఇచ్చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ ఏజ్లో ఆ యాక్టివ్నెస్ అన్న చాలా తక్కువ మంది లీడర్స్ని చూస్తాం భారతదేశ రాజకీయాల్లో. చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఏజ్ చూస్తే. అయినప్పటికీ కూడా వారసత్వంగా ఖచ్చితంగా లోకేష్ గారే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత అయినా సరే ఆయనకే పగ్గాలు అప్పచెప్పాలి కాబట్టి, యువకుడు కాబట్టి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరు వేరు, ఆయన వచ్చిన పరిస్థితి వేరు. సో ఆ టైంలో అనుకోని విధంగా ఆయన వచ్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, నిలదొక్కున్నారు, సక్సెస్ అయ్యారు. కానీ పాలన అధికారం వచ్చేసరికల్లా అది నిలబెట్టుకోలేకపోయారు. ఇది చాలా కీలకం రాజకీయాల్లోని. ఎందుకు నిలబెట్టుకోలేదు అంటే ఆయన ఏమన్నా తప్పులు చేశాడా, ఆయన ఏమన్నా ప్రజలకు వెల్ఫేర్ చేయలేదా, పథకాలు ఇవ్వలేదా అంటే ఇంత చేంతాడంత లిస్టు చెప్తారు. నవరత్నాలు అంటారు, కొన్ని కోట్లు డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు వేసే ఉంటారు. కానీ ఏమైపోయినాయి అవన్నీ, ప్రజలు ఎందుకు విస్మరించలేదు? సో పాలనలో ఒక్క డబ్బులు ఇచ్చేస్తేనే వర్కౌట్ కాదు. ప్రజలు ప్రతీదీ కూడా నిశితంగా పరిశీలిస్తారు. ఇది రాజకీయ నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాల్లో కలకాలం సాగాలి అనుకుంటే, సక్సెస్లు రావాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. మనం మాట్లాడే ప్రతి మాటని కూడా పైకి వ్యక్తం చేయకపోయిన అవతల వ్యక్తులు ఓటు రూపంలో వ్యక్తం చేస్తారు. అదే వైఎస్ఆర్సీపీకి శాపంగా మారింది ఖచ్చితంగా. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. కళలో కూడా ఎవరు ఊహించుండరు ఇంత దారుణమైన ఓటమి ఉంటుందని. ఎవరు కూడా ఊహించుండరు. పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు, చంద్రబాబు సరే ఇప్పుడు అంటే అనొచ్చేమో, సక్సెస్ వచ్చింది కాబట్టి, మాకు ముందే తెలుసు అసలు 11 రావడమే వేస్ట్, సింగిల్ డిజిట్తో అయిపోద్ది. కానీ అవన్నీ కూడా సాధ్యం కాదు. సో ఎందుకు అవ్వదు? 2019లో అవ్వలేదా? 23 సీట్లకి పరిమితం చేసేలా తెలుగుదేశం పార్టీ అంటే 2019 ఎన్నికలు 2024 ఎన్నికలు కంపేర్ చేయడానికే లేదు. 2019 ఎన్నికలు ఫిక్స్ అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఒకసారి చూడాలి. ఆ పిల్లడు తిరుగుతున్నాడు, ఊరనక వారనక, జైలుకి వెళ్ళి వచ్చాడు, అయినా సరే రోడ్లు పట్టుకుంటూ కూర్చుంటున్నాడు, మా దగ్గరికి వస్తున్నాడు, మా బిడ్డలాగా ఆయన హత్తుకుంటున్నాడు మమ్మల్ని. ఖచ్చితంగా ఆయన గెలిపించాలని ఫిక్స్ అయిపోయారు. ఆ ఎన్నికలు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, అంత ఎక్కువ. కానీ 2024లో ఎవరు ఊహించినటువంటి ఓటమి 151 సీట్లుండి వైఎస్ఆర్సీపీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన తప్పటడుగులు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో అవన్నీ కూడా ఆయనకు ఒక గుణపాఠాలుగా అయినాయి. ఇప్పుడు అలాంటివి కాకుండా వేరే రకంగా ముందుకు సాగాలని లోకేష్ గారు కూడా యాజ్ ఆన్ టుడే ఇమీడియట్గా ఏదో ఇచ్చేసి లేదా ఆయన్ని సీఎం కింద ప్రకటించేస్తే పాలన చేయలేరు. పవన్ కళ్యాణ్ గారికి ఇమీడియట్గా ఇచ్చిన పాలన చేయడం కష్టం, అంత ఈజీ ఏం కాదు ఇది. ఒక రాజశేఖర రెడ్డి గారిలాగో, ఒక చంద్రబాబు నాయుడు గారిలాగో, ఒక ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు. ఎన్టీఆర్ గారికి ఒక్కరికే కొత్త అయినప్పటికీ కూడా ఆయన పాలన మీద పట్టు సాధించుకున్న పరిస్థితి వేరు. ఎందుకంటే మహా మొండి మనిషి ఆయన. సో అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్ విసుగుపోయి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, ఆ జనరేషన్ కూడా లేదు. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా
రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. మరి ఇలాంటి టైంలో చిరంజీవి గారు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీజేపీ పూర్తి స్థాయిలో మెగా ఫేమ్తో ముందుకు సాగాలి, సౌత్లో పాగా వేయాలని. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపుతారా, లేకపోతే ఆయన ప్రచారానికి వాడతారా, తర్వాత ఏమైనా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి ఒక మంచి పదవి ఇస్తారా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా నడుస్తున్న పరిణామాలు. మరి లోకేష్ గారి పాత్ర డిప్యూటీ సీఎం అంటూ ఆ పార్టీ